సార్ సూపర్ కాఫీ సార్. అడబెట్టు. ఏమయ్యా బజగోవిందో సార్ నీ కాడ పాత నోట్లు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. కప్పురా కొడక, ఏందిరా చాలా ఉండేది? ఏంది చదువుతాడావు? చూపిలు పెట్టుకుని తిరుగుతాడా? మరే మోదీ గారు పాత నోటు కనబడితే లోపల ఏమని చెప్పినారు? నీ దగ్గర ఉన్నాయని చేస్తే నిన్ను నన్ను తీసుకుపోయి చెన్నపల్లి జైలేస్తారు. చిప్ప కొట్టుకుంటా ఉండాలా మనం? లేవు సార్, లేవు సార్. బ్రహ్మాండంగా నా దగ్గర ఏమి లేవు సార్. ఆగో ఆగో ఆగో. హలో, ఏసీపీ గాలి గన్నారెడ్డి స్పీకింగ్. సార్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 26 బ్లాక్ ఫాక్స్ అపార్ట్మెంట్ లో 100 కోట్ల బ్లాక్ మనీ ఉంది. ఏమి? జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 26 బ్లాక్ ఫాక్స్ అపార్ట్మెంట్ లో 100 కోట్ల బ్లాక్ మనీ ఉంటదా? పాత నోట్లా కొత్త నోట్లా? కొత్త నోట్లు సార్. కొత్తవే? 2500? 500 సార్. 500? రే, ఇది నీకు ఎట్లా తెలుసు? నీ పేరేమి? అవన్నీ మీకెందుకు సార్? నీ సొంతమేనా లేకుంటే ఇంకొకళ్ళదే? ఇంకొకళ్ళవి సార్. నువ్వు గనక చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ తప్పని తెలిస్తే నువ్వు ఆకాశంలో కాదు పాతాళంలో ఉన్నా సరే పట్టుకొని నలగ ఒడుస్తాయేమనుకున్నావు. రేయ్, ఆడ అన్న బ్లాక్ మనీ ఉండదంట. పోయి పట్టుకుందా. ఓకే సార్. ఓ సార్, సార్ 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 ఏందిరా? సంక్రాంతి వస్తుంది సార్. సంక్రాంతి వస్తుండదా? అది ఇప్పుడే వస్తుండదురా? నన్ను విడిచిపెట్టిపోయి 5 సంవత్సరాలు అయింది. నేను మాట్లాడుతుంది మీ సెటప్ గురించి కాదు సార్, సంక్రాంతి పండగ గురించి. పండగ అమ్మా, ఒక్క క్షణం గుండె దద్దలాడింది కదరా. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఈ పాత నోట్ల పరిశ్రమల వల్ల పండగ చేసుకోలేకపోతున్నాం సార్. చేతిలో కొన్ని కొత్త నోట్లు కావాలి. గరీబ్ జిందగీ అయిపోయింది మా అందరిది. స్టేషన్ లోనే పాయసము గారెలు వడ్డిస్తాలేరా? కాదు సార్, ఈ సంవత్సరం మీరు బోనస్ ఇప్పించారంటే పండగ చేసుకుంటాం సార్. ఓసే బక్కాయమ్మి, మనం ఏమైనా ఫ్యాక్టరీలో పనిచేస్తానామా? పోలీస్ స్టేషన్ లో పనిచేస్తానామే? సర్లే సర్లే, నేను హోమ్ మినిస్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడి మనందరికి డిఏలు అడ్వాన్స్ గా వచ్చేటట్టు చేసాలే. గా నెంబర్ ఏదో నాకే, నేనే ఫోన్ చేస్తా. యా నంబరు? హోమ్ మినిస్టర్ ఏమైనా మన కస్టమర్ అనుకున్నావా? ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడీకి బొచ్చు పెరుగుతాడు ఏమనుకున్నావో? ఏందిరా ఏమైంది? భూమి కుంగిపోతాదిరా. ఆపు. ఏందిరా వీడు గుడుగా మాట్లాడుతున్నాడు? వీడి నోట్లో తిననీకేం బెట్లే? ఏందిరా అందరూ నాకెదురు తిరుగుతాంటారు? అయితే పని చేస్తాం, వెనకకి తిరిగి చెప్తాం. చెప్పాలా? తిరుగు, ముడ్డి చూపిస్తావు. ఏందిరా ఈ తిరుగుబాటు? సర్దుబాటు కుదిరినప్పుడు తిరుగుబాటు తప్పదండి మరి. పొట్ట పగులుతాది. ఏంది? మా అడ్వాన్స్లు మాకు ఇప్పించారనుకోండి, మీరు చెప్పినట్టు చేస్తాం. లేదనుకోండి స్ట్రైక్ చేస్తాం. ఎప్పో ట్రై చేస్తారని చెప్తా ఉన్నా కదే. నా చేతుల్లో ఏముండాది? స్ట్రైక్ మాత్రం మా చేతుల్లోనే ఉండాది. మరి జూబ్లీ హిల్స్ లో ఒక ఆడ 100 కోట్ల బ్లాక్ మనీ ఉండదంట. అది మనందరం పోయి పట్టుకున్నామనుకో ప్రైజ్ మనీ వస్తాదిరా. వాళ్ళకు మీకా? కాదురా, మనం అందరం పంచుకుందాం. ఈ ఒక్కతోనే నా మాటలు నమ్మండిరా. నేనే అన్ని తెచ్చిచ్చేదిరా. లై గబ్బా కొడక. కానీ మీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మీ బైరాగి నిజాలన్నీ బయట పెట్టేశాడు. ఏ నిజాలు? ఫ్లాట్ నంబర్ 103 మీదేనని, మినిస్టర్ పిఏ పేరు మీద ఫేక్ అగ్రిమెంట్ చేయించారని. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? నేనెవరో తెలుసా? ఆహా, స్టేషన్ కి వెళ్ళక తీరిగ్గా తెలుసుకుంటాను. సీను, అరెస్ట్ హిమ్. ఎస్ మేడం. నాకే బెడిలేస్తావా? అరే పాప, ఇది పట్టుకో. కుప్పు స్వామి ఇక్కడ. నీకు బేడీలెందుకురా? దండగా నీకు నా చేయిజాలు నడురా. చల్ చల్. చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే చిత్తూరు అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోతావు. మహా అయితే నేను ట్రాన్స్ఫర్ అవుతాన్రా. నాకు చిరాకు దొబ్బిందంటే నువ్వు నరకానికి పార్సల్ అయిపోతావు. మూసుకొని ఉండు. వీడు వాడు కలిసి మీ మినిస్టర్ని పదవి నుంచి తొలగించాలని స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ లో మిమ్మల్ని పావులుగా వాడుకున్నారు. ఎనీహో, మీరిచ్చిన క్లూ వల్ల
వాళ్ళని పట్టుకోగలిగాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ, మీరు ఇంక బయలుదేరొచ్చు. చాలా థ్యాంక్స్ మేడం. వస్తామమ్మా. ఓ పెద్ద మంచి ఏంది మళ్ళీ వస్తా అంటున్నావు? ఊ అంటే అంటే రాని ఇంకేదేమన్నా మీ అత్తగారిలు అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్ ఇక నడు బై పో. మీరేంది బై నా ముఖం చూస్తురు? పొజిషన్ సల్యూట్. కాయలు ఎక్కడున్నాయో ఏటో, ఆడేటప్పుడు ఆనందంగానే ఉంటది, మోసేటప్పుడే ప్యాన మీదకి వస్తుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. బుజ్జే, అమ్మా బుజ్జే, ఏంటి నాన్న? కాయని కానీ కనపండి ఏటే. చూసినా నాన్న, ఎక్కడున్నాయే? తీసుకొస్తాను. తీసుకురా. ఇదిగో నాన్న. ఏటే? నిన్న అట్టికాయలాగానే ఉన్నాయి, ఇయాలే పళ్ళైపోయినాయి. జామకాయలు తేయాలేటి? మరి అదే, మెదడు తక్కువ ఆకలి ఎక్కువ అంతే. అన్ని అమ్మ తెలివితేటలు. అచ్చం అమ్మ పోరికేనే. బుర్ర తక్కువ, బిల్డప్ ఎక్కువ. నేను ఎత్తుకుంటాను వెళ్ళు. అమ్మా, వాళ్ళమ్మా, నా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. రాత్రి రావడానికి లేట్ అవుతుంది. మీరు బేగ తినేసి పడుకుని పోండి. ఏటి నిద్రపోయేది? ఈ రోజు నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు. ఏ ఎందుకు? ఈ రోజు చాలా మంచి రోజట. ఈ రోజు పెళ్లి చూపులు చూసుకుంటే ఆ జట్టుకి పెళ్ళైపోద్దట. అందుకే పెళ్లిల బ్రోకన్ రమ్మన్నాను. బ్రోకరా? ఆడెందుకు? పెళ్లి సంబంధాలు తెస్తాడని. బోకర్లను నమ్ముకుంటే పనికి మాలిన సంబంధాలు తెస్తారు. ఎవరికి తెచ్చారేటి? నాకేనే. ఆ మాట నేనా నాలే. సర్లే, ఇంతకీ పెళ్లి బ్రోకర్ ఎవరు? నమస్తే మేడం. అదిగో శ్రీనే. రా శ్రీను, కూర్చో. ఇప్పుడే నీ గురించే చెప్తున్నాను. ఏమని చెప్తారు? బోకరని. ఏంది నేను బ్రోకర్నా? ఎల్ఐసి బ్రోకర్ కాదేటి? నేను బ్రోకర్నే. నువ్వేంటి యూనిఫామ్ లేకుండా వచ్చావు? ఈ రోజు నాకు సెలవు మేడం. బట్టలకు సెలవు ఏమిటా పనికి మాలిన చేతవా? అరే గరంగాకు అంటే నేను చెప్పేది మీకు సమజ్ కాలేదు అంకుల్. నేను అలా డ్యూటీకి సెలవు ఇచ్చిన. నీకు లీవ్ ఇచ్చిన ఎదవెవడు? అగో మీ అమ్మగారే. సెలవు ఇవ్వడానికి ఆవిడెవరు, తీసుకోవడానికి నువ్వెవరు? అయినా నా ముందే కూర్చుంటావు నువ్వు. లే. అంటే యూనిఫారం లో లేను కదా మేడం, ఫార్మల్ గా కూర్చున్నా. ముందు స్టేషన్ పద పద. ఆడికే కాదు, ఈ రోజు నీకు కూడా సెలవు ఇచ్చేసిరాను. నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. ఎందుకు? ఎందుకేటి? ఈ రోజు నీకు పెళ్లి చూపులు. నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. కాదంటే నన్ను సత్తాను. నిజమా? సీను, అలాంటి సంబంధం చూడరా. చూడు బాబు, మురదలో పందిని చూడు. మళ్ళీ పని ఎందుకే? ఈసారి మడిసిని చేసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బ, మీ గోల ఆపండి. ఇగో నేను చేసుకోను అంతే. నువ్వు చేసుకుంటావా? నన్ను సామంతావా? నేను చేసుకోను. బుజ్జి బుజ్జి, కూర్చో తీసుకురావే. ఎందుకమ్మా? ఊరేసుకొని చావడానికి. ఉరి తాడుతో వేసుకుంటారు కానీ కుర్చీతో ఎందుకు వేసుకుంటారమ్మా? ఏం తెలివే నా కూతురికా. నాన్న చెప్తున్నది నిజం. పెళ్లి చూపులు కాదంటే ఖచ్చితంగా చచ్చిపోతాను. ఏడ్ చేస్తాం? ఎవడొకటి ఎదవని తీసుకురా, చూస్తాను. ఎదవైతే ఇంకెవరు ఎందుకే? మన సీన్ కూడా ఉన్నాడు కదా. అరే ఊకోండి సార్, మసాక్ చేస్తున్నారు. మీ ఆవిడ చేసుకుందని చెప్పి అందరు చేసుకుంటారా ఇట్లా? ఎవరిని? ఎదవని. నన్ను ఎదవంతావురా ఎదవ. అబ్బా చూడు, ఓన్లీ పెళ్లి చూపులే. నాకు నచ్చలేదంటే వెళ్ళిపోవాలి. అంతేగాని పెళ్లి చేసుకోమని బలవంత పెడితే పగిలిపోతుంది. ఎవంది వచ్చినందా? కాదు, తెచ్చినోడిది. నువ్వు రావే. వాయమ్మో, గిమి పెళ్లి చూపుల సాగుకొచ్చేటట్టు ఉంది కదా. ఇదిగో సీను. అమ్మని దొరికిందిరా. గీ రకంగానైనా ఈమెతో పాలసీలు కట్టిపించుకోవాలి. అరే జబర్దస్త్ సంబంధం చూసిన. కానీ నాకేంది ఏ టీ కావాలి? అరే నేను టీ తాగ